మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ శ్రీ పద్మ గారు. నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. పద్మ గారు, ఇప్పుడు కలర్స్ అంటే కలర్ఫుల్గా మనకి ప్రతి ఒక్కరి లైఫ్ ఉండాలనుకుంటూ ఉంటాము. అయితే ఈ కలర్స్ ఇంపాక్ట్ అన్నది ఆ మనుషులపైన ఉంటుందంటారా యాజ్ పర్ వాస్తు? ఖచ్చితంగా ఉంటుంది. అసలు కలర్స్కి మనుషులైనా జంతువులైనా వాళ్ళ తీరులో అవి స్పందిస్తాయి. ఇప్పుడు ఎర్ర రంగు ఉంది, ఎర్ర రంగుని చూస్తే ఎద్దు కుమ్ముతుంది అన్నది మనం నమ్మాల్సింది. అది చూసిన ఫ్యాక్టే, అది ఎక్స్పీరియన్స్ కూడా చేశాను నేను. ఇది ఇంకా దారుణం అనుకోండి. కాకపోతే జనరల్గా ఎక్కడైనా సరే కలర్స్ అనేటువంటిది మన మైండ్ సెట్ని, మనలో చికాకుని, సంతోషాన్ని, ప్రశాంతతని, ఇలా రకరకాల ఎమోషన్స్కి కారణం కూడా అవుతుంది కలర్ అనేటువంటిది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం వాస్తుపరంగా చూసుకుంటే వాస్తు కన్స్ట్రక్షన్స్ గురించి చెప్పిన, వాస్తు ఏది ఎక్కడ కట్టాలి, ఏది ఎక్కడ కట్టకూడదు, దేనివల్ల ఎలా రాంగ్ కన్స్ట్రక్షన్స్ వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేటువంటిది ఎలా అయితే చెప్తుందో, దాంట్లో ఎక్కువగా అంటే అవి పూర్తిగా దాని మీద ఇంపాక్ట్ అనేటువంటిది చాలా వరకు కూడా ఈ కలర్స్ది ఉంటుంది. వాస్తు అనుకూలంగా అన్ని కన్స్ట్రక్షన్స్ జరిగినప్పటికీ ఒక్కొక్కసారి కలర్స్ కనుక రాంగ్గా వాడినట్లయితే అప్పుడు ఈ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువగా మనం చూడగలుగుతాం. మళ్ళీ ఆ కలర్స్లో కనుక రెక్టిఫికేషన్ చేసి, అంటే జోన్ వైజ్గా ఆ కలర్స్ కనుక మనం బాగు చేసి, లేదంటే ఎక్కడే వేయాలో అక్కడ వేసి ఇలా చేయటం వల్ల చాలా వరకు సత్ఫలితాలను చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈశాన్యము మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నార్త్ ఈస్ట్ జోన్స్లో ఏంటి, ఎప్పుడు కూడా మనకి వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా మనకు అక్కడ ఉంటుంది. నీరు తత్వం. సో అక్కడ మనం జనరల్గా ఏంటి, బ్లూ, వాటర్ అనగానే మనం బ్లూ షేడ్స్కి, అలానే బ్లూ కదా అనేసి డార్క్ బ్లూకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే సాధ్యమైనంత వరకు లైట్ షేడ్స్, ఇంటి మొత్తానికి లైట్ షేడ్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఈశాన్యం విషయానికి వస్తే ఎప్పుడు కూడా బ్లూ షేడ్స్కి వెళ్ళొచ్చు, బికాస్ ఆఫ్ ది వాటర్ ఎలిమెంట్ అనేది అక్కడ ఉంది కాబట్టి. అలాగే ఏంటి, నార్త్ జోన్ అక్కడ టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకేంటంటే నార్త్ అనగానే మనకి కుబేర స్థానము అని అంటాం. కుబేరుడితో పాటు అక్కడ మెర్క్యూరీ, బుధుడు ఆధిపత్యం కూడా ఉంటుంది కాబట్టి మనం దాన్ని గ్రీన్ షేడ్స్, లైట్ గ్రీన్ షేడ్స్కి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈశాన్యంలో మనకి గురుస్థానం కూడా ఉంటుంది. గురుగ్రహం యొక్క స్థానం అని అంటాం కాబట్టి అక్కడ ఎల్లో షేడ్స్కి వెళ్ళొచ్చు, లైట్ ఎల్లో షేడ్స్కి కూడా మనం వెళ్ళొచ్చు. ఏదేమైనప్పటికీ లైట్ షేడ్స్కే వెళ్ళాలి. అంటే నార్త్ వాల్ని మనం తీసుకున్నట్లయితే నార్త్ వాల్కి కొంచెం గ్రీన్ షేడ్స్కి వెళ్ళొచ్చు మనం, లైట్ గ్రీన్స్కి. అలాగే బ్లూ షేడ్స్కి వెళ్ళొచ్చు, లైట్ ఎల్లో షేడ్స్కి వెళ్ళొచ్చు. ఫర్నిషింగ్ విషయానికి వస్తే మనము ఎనీ న్యాచురల్ వుడ్ కలర్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ కలర్ ఓవరాల్గా ఇంటికి కనుక మనం చూసుకున్నట్లయితే వైట్ కానీ, బేజ్ కానీ, క్రీమ్ కానీ, ఈ షేడ్స్ని మాత్రమే కంప్లీట్ ఇంటికి మనం చూసుకోవాలి. ఓకే. సో ఇవి నేను చెప్పే మీకు వాల్ పేపర్, కర్టన్స్, లేకపోతే కర్టన్ లైన్స్, వీటి విషయానికి చెప్తున్నాను నేను మీకు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు రూమ్ బట్టి కూడా వాళ్ళ కలర్స్ అన్నిటిని చూస్ చేసుకుంటారు. సో పర్టికులర్ గా మనం చూసుకున్నట్లయితే బెడ్రూమ్, మనం పడుకుండే స్థానం. సో అందులో కొంతమంది లేచిన వెంటనే గ్రీన్ చూస్తే కంటికి మంచిది కదా అని గ్రీన్ వేసుకుంటూ ఉంటారండి. బేసికల్లీ గ్రీన్ అనేటువంటిది చాలా వరకు అది మంచి కలర్. గ్రీన్ ఒకటి, మళ్ళీ మనం పర్పుల్ అంటాం కదా, కొంచెం వైలెట్ షేడ్స్, అవి చాలా మంచి షేడ్స్. అవి మీరు ఎక్కడైనా కూడా జనరల్ గా వాడుకోవచ్చు. కానీ అవి కూడా మితిమీరి టూ మచ్ ఆఫ్ గ్రీన్, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ టూ బ్యాడ్ అంటాం కదా. డార్క్ షేడ్స్ కి వెళ్ళకూడదు. డార్క్ షేడ్స్ కి వెళ్ళాలి అంటే మళ్ళీ దానికి జోన్ వైజ్ గా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జోన్ వైజ్ ఇప్పుడు మనము ఒకవేళ మనం ఇందాక నేను మీకు చెప్పాను కంప్లీట్ నార్త్ జోన్ ఉందనుకోండి, ఆ నార్త్ జోన్ లో మనకి ఎక్కువగా నార్త్ ఉంది. సో అక్కడ మీరు కొంచెం థిక్ గ్రీన్ కి వెళ్ళినా కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. అదే మీరు వెళ్ళి వేరే జోన్స్లోకి వెళ్ళేసి థిక్ గ్రీన్స్ని యూజ్ చేశారని కొంచెం ఇంబ్యాలెన్స్ అనేటువంటిది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్స్, జనరల్గా బెడ్రూమ్స్ అంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేసేది ఏంటి, మాస్టర్ బెడ్రూమ్లో ఎప్పుడు కూడా బేజ్ కలర్ కానీ, లేదంటే చాలా మంది నైరుతిలో ఉండే బెడ్రూమ్ ఎల్లో షేడ్స్కి వెళ్ళకండి అనే కాంట్రవర్సీ ఉంది. బట్ ఏంటంటే ఏదేమైనప్పటికీ చాలా లైట్గా ఎల్లో, కొంచెం గోల్డెన్ టింట్ లాగా వచ్చి లైట్ ఎల్లో షేడ్స్లో వెళ్తే ఎలాంటి ప్రాబ్లము ఇప్పటివరకు అయితే ఎక్కడ చూసింది లేదు. సో ఈ షేడ్స్లో మళ్ళీ కొంతమంది గ్రీన్, మీరు అన్నట్టు గ్రీన్ ఇష్టపడతారు. సో లైట్ గ్రీన్ షేడ్స్కి వెళ్ళొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ అక్కడ బేజ్ కలర్స్ అనేటువంటిది చాలా మంచిది. బేజ్ కలర్ కానీ,
వైట్ అనేది కామన్గా మనం వాడతాము. న్యాచురల్ వుడ్ షేడ్స్ లైక్ వాల్ ఏదైనా ఉంది మీకు వుడెన్ వాల్ లాగా, మనం వాల్ పేపర్స్లో కూడా మనకి వుడెన్ వాల్స్ లాగా ఉంటాయి, ఆ టైప్లో కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ప్రశాంతతనిచ్చేటువంటి ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి అక్కడ ఒక ప్రశాంతత అనేటువంటిది మనకి చాలా వరకు అవసరం అక్కడ. అలాగే ఇప్పుడు మనము వాయువ్య స్థానానికి వెళ్ళాము. వాయువ్యము అనగానే మనకేంటి మూన్, చంద్రుడు ఆధిపత్యం ఉంటుంది. సో ఇక్కడ వాయుదేవుడే కాకుండా చంద్రుడు ఆధిపత్యం ఉండటం వల్ల ఈ వాయువ్య స్థానాన్ని ఎప్పుడు కూడా వైట్గా ఉంచగలిగితే మనకి వైట్ కానీ పర్ల్ వైట్ కానీ ఇలాంటి షేడ్స్కి వెళ్ళగలిగితే అక్కడ చాలా బాగుంటుంది. అలాగే మిడ్ ఆఫ్ వెస్ట్లో ఏదైనా రూమ్ ఉంది, మీరు డార్క్ షేడ్స్ ఇష్టపడుతున్నారు, అక్కడ మీరు డార్క్ బ్లూ వాడుకోవచ్చు. అదొకటే మీకు అక్కడ పర్మిషన్. అంటే వెస్ట్ సైడ్ వరుణ దేవుడు కాబట్టి అక్కడ మనము వరుణ దేవుడు అలాగే శనికి కూడా ఆధిపత్యం అక్కడ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఖచ్చితంగా కొంచెం డార్క్ వర్షన్ అదొక్కటే వోల్కి మనం డార్క్ వర్షన్గా మనం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా ఇకపోతే మన కిచెన్ ప్రిమిసెస్కి వస్తే కనుక కిచెన్ అంటే ఆగ్నేయము లేదంటే దక్షిణము. ఆగ్నేయంలో మనము ఎప్పుడు కూడా సిల్వర్ వైట్ అంటే కొంచెం సిల్వర్ రిష్ టింట్ వస్తుంది దానికి, అది వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే వైట్కి అగేన్స్ట్ ఉంటారు, అంటే వైట్ వాడకండి, గ్రీన్స్ ఎక్కువకు వెళ్ళండి, లేదంటే మనకి గ్రే షేడ్స్లోకి వెళ్ళండి, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ వైట్ వాడిన ఎలాంటి ప్రాబ్లము ఉండదు అక్కడ. ఇది కామన్ కలర్, ఎందుకంటే శుక్రాధిపత్యం ఉంటుంది అక్కడ, కాబట్టి వైట్ వాడటంలో తప్పేం లేదు. అక్కడ సత్ఫలితాలు అనేటువంటి ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. అలాగే దక్షిణం అంటే కొంచెం దక్షిణాగ్నేయంగా మనం వెళ్తున్నప్పుడు అక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టు అప్పుడు కొంచెం పింక్ షేడ్స్, రెడ్ షేడ్స్, అలా ఆరెంజ్ షేడ్స్ ఇవి కూడా వాడచ్చు. కానీ ఎప్పుడు కూడా కిచెన్లో రెడ్ వాడమన్నారు, మెరూన్ వాడమంటున్నారు అని చాలామంది విపరీతమైన రెడ్ మెరూన్కి వెళ్ళిపోతున్నారు. అగైన్ నేను మళ్ళీ అదే చెప్తున్నాను, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ టూ బ్యాడ్. ఎప్పుడు కూడా ఎక్కువ చేయకండి ఆ కలర్స్ని. ఏ కలర్నైనా కనుక మనం ఎక్కువగా వాడేసామనుకోండి, విపరీతమైన రెడ్ వాడామనుకోండి, అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే బ్యాలెన్స్ చేయటం అటు ఉంచండి, అక్కడ ఇంబ్యాలెన్స్ కూడా. ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారు, వాళ్ళు యాక్టివ్ కిడ్స్ కదా అనేసి వాళ్ళని హైపర్ యాక్టివ్ చేసేసామనుకోండి, ప్రాబ్లం మనకే వస్తుంది. సో ఏ జోన్ని హైపర్ యాక్టివ్ జోన్గా మనం క్రియేట్ చేయకూడదు. నిజంగా మీరు అన్నదే ఓకే, ఈ కలర్స్ చాలా బాగుంటుంది కిచెన్ కి అన్నప్పుడు కొంచెం ఇంకా బ్రైట్ అయితే ఇంకా బాగుంటుంది కదా అని చూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓ దానివల్ల అనర్థాలు కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా లైట్ లో ఒక లైట్ కలర్స్ లో ఏమవుతుందంటే ఒక ప్రశాంతత ఉంటుంది, ట్రాంక్విలిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఆ ప్రశాంతత అనేటువంటిది ఎప్పుడు కూడా మనకు ముఖ్యంగా మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏంటి? ప్రశాంతత అనేది ఉంటేనే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉంటేనే మనం డబ్బులు సంపాదించగలుగుతాం, అది ఉంటేనే అన్ని. కాబట్టి ఫస్ట్ మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అనేది మనిషి ఫస్ట్ ఆలోచించాలి. మానసికంగా మనం హెల్దీగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలుగుతాం. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్. ఇకపోతే మనము వాడకూడని కలర్స్లో ఏంటి అని అంటే ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ వాడకండి. సో చాలా మంది ఏం చేస్తుంటారు, ఇక్కడ కౌంటర్ టాప్స్ మన పాతకాల పిల్లల్లో కనుక మనం చూసుకున్నట్లయితే కౌంటర్ టాప్స్ ఎలా ఉన్నాయి, మొత్తం బ్లాక్ మార్బుల్ బ్లాకే వాడేవాళ్ళు. మాకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని అంటే, ప్రాబ్లమ్ అనేటువంటిది ఐడెంటిఫై చేయకపోయినా ఒక్కొక్కసారి అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన లైఫ్ మీద పడుతుంది. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, చిన్న చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు. అది జోన్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ని ఇచ్చేటువంటి జోన్ అది. సో చేతిలో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా చేతిలో కనుక ధనం నిలవకపోతే డే టు డే లైఫ్ టైట్ అయిపోతూ పోతుంది. కాబట్టి అక్కడ ఏంటంటే బ్లాక్ అనే దానికంటే కూడా ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్స్ని అయితే వైట్ కానీ లేదంటే గ్రీన్ షేడ్స్లో కానీ మనం వాడుకోగలిగితే చాలా మంచిది. సో గ్రీన్ అన్నారు కదా అని మరి డార్క్ వెళ్ళొద్దు. ప్లాట్ఫామ్స్లో కూడా మనకేంటి క్వాడ్స్ లాంటివి లేకపోతే మామూలు మొజాయిక్ షేడ్స్ లాగా డిజైన్స్ లాగా వచ్చేవి ఏవైనా సరే మనము రాళ్ళు ఎలాంటివైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ షేడ్ వైజ్గా మాత్రం మీరు గ్రే కానీ పింక్ షేడ్స్, లైట్ పింక్ షేడ్స్ కానీ, బేబీ పింక్ అంటాం మనం, బేబీ పింక్ షేడ్స్కి కానీ లేదంటే లైట్ ఆరెంజ్, లైట్ రెడ్, వీటి లైట్ వాటికే వెళ్ళండి. ఆఖరికి వచ్చి సీలింగ్స్లో కూడా కొంతమంది, నాట్ ఆల్, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ చాయిస్ ప్రకారంగా సీలింగ్కి కూడా కలర్స్ వేస్తూ ఉంటారు. సీలింగ్కి ఎప్పుడు కలర్ వేయకూడదు, అది చాలా తప్పు. ఈవెన్ లైట్ షేడ్స్ అసలు ఏది వేయకండి, కంప్లీట్ వైట్ పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు మిగతా కలర్స్ నుంచి మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. అంటే వాటి వల్ల మీకు ఒక ఫలితం అనేటువంటిది రావాలి అని అంటే ఖచ్చితంగా మీకు సీలింగ్ వైట్ ఉండాలి. అప్పుడే మీకు ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అనేటువంటిది ఆ రూమ్లో కానీ ఆ ఇంట్లో కానీ జరుగుతుంది. సీలింగ్ ఎప్పుడు వైట్ ఉండాలి. సీలింగ్లో ఈ మధ్య అసలు ఫాల్ సీలింగ్ అనేటువంటిది కామన్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ పెట్టినప్పుడు దాంట్లో రోప్ లైట్స్ పెడతాం మనం,
అది రోప్ ఫాల్ సీలింగ్ అంటే బై డిఫాల్ట్ దాంట్లో రోప్ లైట్ ఉంటుంది. ఆ రోప్ లైట్లో కూడా చాలామంది బ్లూ వాడతారు, చాలామంది పింక్ వాడతారు, కొంతమంది వేరే వేరే కలర్స్ వాడతారు. వార్మ్ వైట్ లైట్ అంటే కొంచెం ఆరెంజ్ టింట్ వచ్చేటువంటిది, ఆ టైప్ ఆఫ్ లైట్స్ తప్ప మనం వాడకూడదు. డోంట్ గో ఫర్ ఎనీ కలర్స్. ఈ కలర్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది జోన్ వైజ్గా ఒకవేళ కుదరలేదనుకోండి, అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి బ్లాక్ తీసుకెళ్ళి కిచెన్లో కనుక పెడితే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందండి అన్నాం చూసారా, అలాగే మరి నార్త్ ఈస్ట్లో తీసుకెళ్ళి మీరు రెడ్ వాడండి, చాలా డేంజర్స్ అయిపోతాయి. సో ఎక్కడ ఏది వాడాలో అక్కడ అది మనం వాడటం చాలా అవసరం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనకి నచ్చింది కాదు, సో దేనికి సెట్ అవుతుంది, ఏ డైరెక్షన్ కి ఏది సెట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక డ్రెస్ నచ్చుతుంది, అది చాలా బాగుంది, నాకు ఎంతో బాగుంది అనొచ్చు, కానీ అది మనం వేసుకునేసరికి అది మనకంత సూట్ కాకపోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అది. కాకపోతే అదే నేను వేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని జోన్ వైజ్గా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనేటువంటిది మనం ఆలోచించి కొంచెం ఎక్స్పర్ట్ సలహాలు ఏమైనా ఉంటే తీసుకుని కరెక్ట్ డైరెక్షన్స్ని, అంటే ఇప్పుడు మనం నార్త్ ఇది అనుకునేది నార్త్ కాకపోవచ్చు, కొంచెం డైరెక్షన్ మారచ్చు. సో ఈ విధంగా కొంచెం మనం క్యాలిక్యులేషన్స్ వైజ్గా కూడా కరెక్ట్గా మనము చూసుకుని చేసుకోవచ్చు. నిజంగా చాలా ఉందండి, ఇంకా చాలా డౌట్స్ వస్తున్నాయి, చాలా పెద్ద కాన్సెప్ట్. అవునవును. సో ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ వీడియోస్ చేసి మన వాళ్ళకి అందిద్దాము. సో మీకు వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ కలర్ ఏ డైరెక్షన్ లో ఉండాలి, సో దీనికి సంబంధించి చిన్న డౌట్ ఉన్న కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దానిపైన మనం శ్రీపద్మ గారితో మాట్లాడి మన డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.